నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈరోజు నేను రాధాకృష్ణ వారికి సగ్గుబియ్యం జావ కాసి పెడదామని చెప్పి అనుకున్నానండి. ఇంకా కొంచెం సగ్గుబియ్యం వాటర్లో నానబెట్టాను. నానిన తర్వాత కొంచెంగా పాలు పోసి కాంచుదామని చెప్పి ఇంతలో జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేపుతున్నాను. సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. పాలు పోసాను. పాలు పోసిన తర్వాత అవి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇవి నెయ్యిలో వేపుకున్నవి వేయాలండి. ఇంతలో ఇది సేమియా కూడా వేపేసాను. వేపేసి మంచిగా కాగిపోయిన తర్వాత సగ్గుబియ్యం పాలు కాగిన తర్వాత ఇలాచి జీడిపప్పు కిస్మిస్ సేమియా వేసేసానండి. బెల్లం కూడా వేసాను. తగు మాత్రం బెల్లం కూడా వేసేసాను. కొద్దిగా చల్లారిన తర్వాత మన రాధాకృష్ణ వారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవాలని చెప్పి తయారు చేశానండి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. స్వామివారికి పెట్టినట్టు ఉంటుంది, ప్రసాదంగా మేము తీసుకున్నట్లు ఉంటుందని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.